ఇట్స్ సండే ఆఫ్టర్నూన్. సో ఎగ్ కర్రీ చేసుకుందామని ఎగ్స్ అయితే ఇక్కడ తీస్తున్నాను. ఒక బౌల్లో ఎగ్స్ పెట్టేసుకుంటున్నాను. ఇందులో వాటర్ వేసి బాయిలింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ధనియా పౌడర్ అయిపోయిందని ధనియా పౌడర్ కూడా వేపేసి పక్కన ఉంచేసుకున్నాను. ధనియాలు చల్లారిపోయాక మిక్సీ జార్కి తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. నెక్స్ట్ మట్టి పాత్ర అయితే తీసుకున్నాను. ఇందులో స్టవ్ మీద పెట్టేకి ముందే నేను ఆయిల్ వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలా చూపించిన పద్ధతిలో స్టవ్ ఆన్ చేసుకొని నేను సిమ్లో పెట్టేసుకున్నాను. తర్వాత మట్టి పాత్ర పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిన వెంటనే నేను పోపు దినుసులన్నీ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపేసుకున్నాను. ఇది కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. సో ఇందులో పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను. సో ఇదైతే టమాటాలు బాగా మగ్గిపోయాయి. సో సాఫ్ట్ అయిపోయాయి అన్నమాట. ఇందులో నేను ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇందాక మిక్సీ పట్టాను కదా అదే. ఒక స్పూన్ కారం కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే వాటర్ వేసేసి బాయిలింగ్కి ఉంచేసాను. ఎగ్స్ కూడా పైన అంతా ఓల్చేసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న ముక్క ఎగ్ది షెల్ ఉంటుంది కదా అది తీసుకొని ఘాట్లు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఆ 3 ఎగ్స్ కూడా ఉడుకుతున్న గ్రేవీలో వేసేసుకున్నాను. సో ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం నేను చికెన్ మసాలా అయితే యూస్ చేశాను. గరం మసాలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర గరం మసాలా లేదు, చికెన్ మసాలా యూస్ చేసుకున్నాను. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇది కొంచెం ఉడుకుతున్నట్టు ఉంటుంది. ప్లేట్లోకి వేడివేడి అన్నం తీసుకొని అలాగే ఎగ్ కర్రీ కూడా వేసేసుకొని తినేశాను. ఇది నా లంచ్ సండే రోజున. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.